నమస్కారం. నా పేరు ప్రియాంక. మాది హుస్రాబాద్, కరీంనగర్ జిల్లా. నిగూఢ తత్వార్థి బోధన అనే గ్రంథం నుంచి 84వ పద్యము. జీవమేడ నుండు భావమెక్కడ నుండు కాపురంబు ఏడ గలిసి అందు తనరుచున్నరింటి స్థలమేల తెలియరు విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావము, శరీరంలో జీవుడు ఉన్నాడని, వాడు వర్ణంలో శరీరం వదిలిపోవచ్చున్నాడనే విషయం అందరికీ తెలిసినదే. కానీ శరీరంలో జీవుడు ఎక్కడున్నాడు, వాటి స్థలం ఏది అనే విషయం చాలామందికి తెలియదు. భగవద్గీత శాస్త్రం ప్రకారం చూసుకుంటే జీవుడు శరీరంలో నొసలున తలభాగమందు ఉన్నాడని తెలియచున్నది. అంతేకాక తలలో గుణములు కూడా ఉన్నవని తెలియచున్నది. శరీరంలో నొసలున మనకు 4 చక్రములు కలవు. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు. గుణచక్రములలో 3 గదులుగా విభజింపబడి ఉన్నవి. జీవుడు కూడా ఆ గుణములలోనే నివసిస్తూ ఉంటాడు. ఒక్కో సమయంలో ఒక్కొక్క గుణముల వలన వచ్చు భావములను జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. కావున వేమన యోగి గారు జీవమేడ నుండి వాటి స్థలమేల తెలియరు అని అడిగారు. అంటే జీవుడు ఎక్కడున్నాడు, శరీరంలో గుణభాగంలో ఎక్కడున్నావని మనకు ప్రశ్న వేశాడనమాట. కావున ఇప్పటి నుంచి అయినా మనం ఎక్కడున్నాము, గుణములు ఎక్కడున్నవి అనే వివరం తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము. నమస్కారం.